ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండలోని కలెక్టరేట్లో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాట్లపై చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కంటి వెలుగు కార్యక్రమం 100 రోజుల పాటు కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా కళ్లజోళ్లు ఇస్తామని, అవసరమైతే సరోజిని లాంటి ఐ హాస్పిటల్లో రిఫర్ చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కంటి వెలుగు కార్యక్రమం ఈ నెల 18 నుంచి 100 రోజుల పాటు నిర్వహించేదానికి ఈరోజు వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 పిఎస్సి సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్లను, ఏఎన్ఎంలను, ఆశా సిబ్బందితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మా డిఎంహెచ్ఓ గారు, డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ గారిని, ఎంహెచ్ఓను వీరందరితోని సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇంకా క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవడానికి వారు సూచనలు ఇచ్చారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా బాధ్యతంగా వ్యవహరిస్తారు, అధికారులకు సహకరిస్తారు. ప్రజలందరూ కూడా ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని వినియోగించుకొని